ఉన్నారు, యూత్ పవర్ అంటే ఏంటో చూపిస్తూ ఉన్నారు. और लोग जो हैं एक एक करके आ रहे हैं, गाड़ी के सामने खड़े हो गए हैं. सच्चाई है वो कि आप देखिएगा, इन्हीं तस्वीरों से आप समझ सकते हैं कि ये जो आंदोलन है किस तरह से हो रहा है. చూడండి ఆ మహిళ ఎంత అడ్డంగా నిల్చుందో, అది పెద్ద కష్టం కాదు. ఒక ఇద్దరు పోలీసులు దిగామని పక్కన పెట్టచ్చు గాక, फडणवीस भारतीय जनता ఆమెను సైడ్ చేయించచ్చు గాక, कहते हैं కానీ వాళ్ళకి అర్థమైంది, అక్కడ గ్రావిటీ అర్థమవుతుంది. वो आ रही है, ఇక తెగించేశారు వీళ్ళు. ఈ దేశ యువత తెగించింది, यहाँ पर ఈ దేశ యువత తెగించి ముందుకు అడిగేసింది. एक नई तस्वीर जो है కరెక్ట్గా ఆలోచించండి. ఈ దేశ యువత పాల్గొంటే, నేను అంటుంది అదే, దేశ యువత కనుక పాల్గొని ఉంటే ఎంత సామరస్యంగా ఉంటుంది. आजादी के नारे लगाए. దేశ యువత ఎందుకు ఈ మాట వినిపిస్తుంది? 20 రోజుల పాటు వాళ్ళు అక్కడ ఆందోళన చేశారే, ఆందోళన కాదు నిరసనలో పాల్గొన్నారే, ఆ రోజు రాలేదు అల్లర్లు. लेकिन वो महिला ఈ రోజు ముంబైలో మహిళ अब भी उसे పోలీసు వాహనానికి కట్టుగా నిల్చుంది. అల్లర్లు కాదే ఇది, पकड़ लिया गया है. శాంతిపూర్వకంగా నిరసన వ్యక్తం చేస్తున్న సందర్భమే మాటల తూటాలు పేలుతూ ఉన్నాయి. అల్లర్లు ఎక్కడి నుంచి వచ్చాయ్యా? అలా లేవుడి నుంచి వచ్చాయి. తీయండి రికార్డులు బయటికి. హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు ఇచ్చింది కదా, ప్రతి రికార్డు బయటికి రావాలి. వాడెవడైనా, మీరు అన్నట్టు యాంటీ నేషనల్ అయినా, లేకపోతే వీళ్ళన్నట్టు నేషనలిస్టులు అయినా, तस्वीरों को अब నా ఎవడైనా కూడా వాళ్ళు అదే అంటున్నారు కదా, నా డాష్ 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 డాష్, నేను ఆ పదం ఉపయోగించను. తీయండి రికార్డులు బయటికి, లాగండి ఒక్కొక్కరిని చొక్కా పట్టి గుంజు బయటికి లాగి, వాడు బీజేపీ అన్నట్టుగా భారతీయ జనతా పార్టీ పంపించిందా, లేకపోతే భారతీయ జనతా పార్టీ అన్నట్టుగా పొలిటికల్ సపోర్ట్ ఉందా? जिसकी बात करते हैं इसी को देवेंद्र फडणवीस నీ మీద నేను, నా మీద నేను మాటలు తూటాలు పేల్చుకోవడం, లేకపోతే బురద చల్లుకోవడం కాదు, బయటకు తీయండి రికార్డులు అందరూ కలిసి. और ఈ దేశ యువతకు సమాధానం చెప్పండి. ये युवाओं की ताकत है. यहाँ पर స్వతంత్ర భారతంలో, ఇన్నేళ్ల స్వతంత్ర భారతంలో ఇంకా బలైపోతుంది దేశ యువత కదా. ఆనాటి నుంచి ఈనాటి వరకు अकेले जो ఎవరి హయాంలో లేవు స్కామ్లు, ఎవరి హయాంలో లేవు. सबूत है कि लोग వాళ్ళకి బహుశా మీరు అనుకున్నట్టుగా వాళ్ళు చేశారేమో, అందుకే మీకు ఇచ్చారు. మీరు చేశారంటే వాళ్ళకి వచ్చి మళ్ళీ బహుశా ये मुझे लगता है मुंबई वाले बिहार వాళ్ళు అడుగుతోంది ఏంటి, మాకు ఈ పార్టీ కాదు ఆ పార్టీ కాదు, విద్యా వ్యవస్థలో సమూల మార్పులు కావాలి, ప్రక్షాళన కావాలి అనేది. కాబట్టి ఒక్కసారి ఆ విజువల్ చూడండి, మహిళ మాట్లాడుతున్న తీరు, మహిళ మాట్లాడుతున్న అంశం. ताकि आपको पता चले कि किस तरह से चीजें होती हैं और लोग जो हैं एक एक करके సో వాళ్ళు అడుగుతోంది ఒకటే, ఇక్కడ అకౌంటబిలిటీ గురించి అడుగుతూ ఉన్నారు. అకౌంటబిలిటీ అనేది ఫస్ట్ లోనే మీరు అకౌంటబుల్ అయి ఉంటే కనుక వేరేలా ఉండేది. ये जो आंदोलन है సో ఇవన్నీ మాట్లాడుతున్న సందర్భం ताकि आपको पता चले చాలా మంది కామెంట్ చేస్తూ ఉన్నారు, ఒక్క మినిస్ట్రీ రాజీనామా एक एक करके आ रहे हैं, गाड़ी के सामने అంటూ కూడా ఇంకొంతమంది మాట్లాడుతున్నారు. सच्चाई है. యూత్ మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించబోతున్నారంటే కనుక ఎస్ అంటూ 70%, నో అంటూ 20 to 30%, 70 to 80% అక్కడ, అండ్ 20 to 30% నో అంటూ కూడా. एक एक करके आ रहे हैं, गाड़ी దేశ యువత ఈరోజు చాలా గట్టిగా నిల్చుంటోంది. सच्चाई है वो कि आप देखिएगा. దేశ యువత మాట్లాడుతున్న సందర్భం, వాళ్ళు మాట్లాడుతున్న మాటల్లో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారా, వ్యవస్థని టార్గెట్ చేస్తున్నారు. గుర్తు పెట్టుకోండి, ప్రభుత్వం అది ఏ ప్రభుత్వమైనా కావచ్చు, ఎక్కడి ప్రభుత్వమైనా కావచ్చు, ఏ విధమైన ప్రభుత్వమైనా కావచ్చు. गाड़ी के सामने खड़े हो गए हैं. వాళ్ళంటుంది దేశంలో ఉన్న ఇష్యూస్ వాళ్ళు ట్రిగ్గర్ చేస్తున్నారు. మీరేదో గుమ్మడికాయలు దొంగేవాడంటే భుజాలతో నొక్కున్నాడంట. इस तरह से हो रहा है और ఎక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా వ్యవస్థను ప్రశ్నిస్తూ ఉన్నారు కదా వాళ్ళు. ప్రశ్నిస్తున్నప్పుడు సమాధానం చెప్పకపోతే ఏ ప్రభుత్వం ఎక్కడున్నా కుప్పకూలాల్సిందే. పక్కన తమిళనాడు చూడరా, देखिएगा, इन्हीं तस्वीरों से आप समझ सकते हैं అసలు ఏం రికార్డు కొట్టింది అక్కడ. జన్ జీ తలుచుకుంది అక్కడ. కట్ చేస్తే 2 క్రితం క్రితం పార్టీ పెట్టిన వ్యక్తి ముఖ్యమంత్రిగా కూర్చున్నాడు. गाड़ी के सामने खड़े జన్ జీ తలుచుకుంటోంది గట్టిగా, सच्चाई है. వాళ్ళకి తగినట్టుగా. ఈరోజు అడుగు వేసింది నీట్ పరీక్షల ద్వారా. నీట్ పరీక్షల్లో లీక్ల అంశం ताकि आपको అఫ్ కోర్స్ పొలిటికల్ టర్న్ తీసుకుంది. అన్ఫార్చునేట్లీ ఇక్కడ నిర్మోహమాటంగా ఇక్కడ एक एक करके आ रहे हैं, లాస్ట్ మూమెంట్లో. అంతవరకు కనీసం మాట్లాడండి. కేవలం సిజేపీ మాత్రమే మాట్లాడినప్పుడు బీజేపీ ఎక్కడ మాట్లాడలేకపోయింది. నిర్మోహమాటంగా నిస్సంకోచంగా మాట్లాడుకోవాలి ఇటువంటి సందర్భాల్లో. ताकि आपको पता అంతటి ధర్మేంద్ర ప్రధాన్ కూడా మాట్లాడగలిగాడా? आ रहे हैं, गाड़ी के सामने కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడగలిగాడా? పక్కన రేణుకా చౌదరి మాటలు తూటాలు పేలుస్తూ ఉంటే కనీసం పెదవి విప్పలేని పరిస్థితి ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ ఎప్పుడైతే కాంగ్రెస్ కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, ఈ పార్టీస్ ఎప్పుడైతే వెళ్ళాయో వెంటనే పొలిటిసైజ్ కాలేదా? ఇష్యూ కాస్త డైవర్ట్ కాలేదా? హ్యావ్ టు థింక్ అబౌట్ దిస్.
सच्चाई ఇంకా ఆ ప్రొటెస్ట్ ని బతికించుకుంటోంది దేశ యువతే, పార్టీలు కాదు. ये जो आंदोलन ఇంకా ఆ ప్రొటెస్ట్ ని కాపాడుకుంటోంది దేశ యువతే. ताकि పొలిటిసైజ్ చేసుకోవచ్చు కాక భారతీయ జనతా పార్టీ సిజేపీ చేస్తుందంటుంది, కాంగ్రెస్ ఏమో భారతీయ జనతా పార్టీ చేస్తుందంటుంది. सामने खड़े हो गए हैं। రాజకీయాలు వ్యవస్థల మార్పులకి సహకరిస్తున్నాయా? ఆలోచించుకోండి. ఈరోజు సిజేపీ వాళ్ళు మీరు గట్టిగా మీరు కనుక కొంచెం ఆలోచిస్తే మహా అయితే అఫీషియల్గా నలుగురు ఉన్నట్టున్నారు అనుకుంటాను అంతే. సిజేపీ అనౌన్స్ చేసింది వాళ్ళ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ 4-5 ఉన్నారు, దాంట్లో ఒకరిని తీసి పక్కన పెట్టింది. నలుగురు ఉన్నారు. ఆ నలుగురులో ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు అంటే మిగతా ఎక్కడి నుంచి వచ్చారు? ఆఖరిలో వచ్చేసి క్రెడిట్ కొట్టేద్దామని చూసుకున్న పొలిటికల్ పార్టీలకి కనీసం సిగ్గుందా అని చెప్పి ఈ ప్రజలు ప్రశ్నిస్తే మాట్లాడగలరా వీళ్ళు? 20 రోజుల పాటు శాంతిపూర్వకంగా చేసుకున్నప్పుడు ఎక్కడికి పోయి ఈ పొలిటికల్ పార్టీలు అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తే సమాధానం ఎక్కడ? వాళ్ళు ఆఖరి ఆ ప్రొటెస్ట్ జరిగిన రోజు కూడా వాళ్ళు ప్రశ్నించినప్పుడు భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పలేకపోయింది. బికాస్ టిల్ దెన్ ఇట్ వాజ్ అన్ ఇష్యూ. ఆ తర్వాత పొలిటిసైజ్ అయిపోయిన తర్వాత పొలిటిసైజ్ అయ్యిందా, ఇష్యూ బ్రతుకుందా? అఫ్ కోర్స్ పార్లమెంట్లో చర్చించాల్సిన సందర్భం అది, పాలిటిక్స్ ఉన్నప్పుడు ఆ రాజకీయ అంశంగా చర్చించాల్సిందే. అంటే ఈ దేశ యువత సమస్య మీద పోరాడుతున్న సందర్భంలో రాజకీయాలు అతీతమవి. చూడండి ఒక్కసారి కమెంట్లో చూడండి, రైజ్ అవుతున్న ప్రశ్నలు ఇవన్నీ కూడా. ఒక్క మినిస్ట్రీ రాజీనామా చేపించును రాజీనామా చేస్తాడా? లీకేజ్లను అరికట్టలేని అసమర్థ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. వీళ్ళు యాంటీ నేషనలిస్ట్ అని చెప్పి బివి రావు గారు కమెంట్ చేస్తూ ఉన్నారు. లీకేజ్లను అరికట్టలేని అసమర్థ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. మురళీ కోటిపల్లి ఒక మినిస్టర్ను రాజీనామా చేపించును రాజీనామా చేస్తాడా అని చెప్పి పెరుమాళ్ళ అని చెప్పి కమెంట్ చేశారు. ఆ తర్వాత చాలా క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు. మురళీ కోటిపల్లి పెట్రోల్ డీజిల్ ధరల గురించి మాట్లాడుతున్నారు, కడుతున్న రోడ్ల బిజినెస్ గురించి మాట్లాడుతున్నారు, జనరల్ బోగిలు తీసి సామాన్య మహిళలను ఇబ్బంది పెడుతూ ఈ దేశం అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలకు కారణమైన రైలు శాఖ మంత్రి. మల్టిపుల్ క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. సమాధానం చెప్పాల్సిన అవసరం, బాధ్యత కూడా లేదు. మాట్లాడిన ప్రతివాడు యాంటీ నేషనలిస్ట్ అని అనేస్తే కనుక సరిపోతుందా? ఒక ముద్ర వేసేస్తే సరిపోతుందా? ఏదో అంటూ ఉంటారు కదా, ఒక కుక్కను పిచ్చి కుక్కను ముద్ర వేసేస్తే సరిపోతుందా అని చెప్పి. ఇదిగో ఇలా ఉంటుంది. ఈ దేశ యువత పిడికిలు బిగిస్తూ ఉంది. మీరు అంటూ ఉన్నారు దాంట్లో నీట్ వాళ్ళు ఉన్నారా లేదా అని చెప్పి. ప్రూవ్ చేయండి. వాళ్ళు అడుగుతోంది ఏంటి? ఇఫ్ సంథింగ్ ఇస్ యాంటీ నేషనలిజం ప్రూవ్ ఇట్, షో ఇట్ అని చెప్పి. అండ్ ఇప్పుడు ప్రస్తుతం మాటల తూటాలు పేలుతూ ఉన్నాయి రెండు దేశాల మధ్య. చూడండి ప్రతి విద్యార్థి ఎంత బాధ అనుభవించాడు అనేది రాసేవాడికి తెలుస్తుంది. పరీక్షలు రాసేవాడికి ఆ పెయిన్ తెలుస్తుంది. ఎందుకంటే అందరూ ఒకలా ఉండాలని కాదు కదా. బహుశా ఆ సమయానికి వాడు గుర్తున్న వ్యక్తి, కష్టపడ్డ వ్యక్తి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎన్నిసార్లు ప్రిపేర్ అవుతాడు? వాడికి ఇంకా పని పాటు లేదా? దేశ భవిష్యత్తు గురించి ఆలోచించుకోవడం వాడికంటూ ప్లాన్లు ఉండవా? పెట్టిన ప్రతి ఎగ్జాము నేను రాసిన ఇంత కష్టపడి ఎందుకు రాస్తాను? పిచ్చి వాళ్ళమే రాస్తారా పరీక్షలు? దేశ యువతకు ఉద్యోగాలు కల్పించిందంటే మాట్లాడరు. దేశ యువత ఉద్యోగాల గురించి మాట్లాడుతూ ఉంది కదా. సో ప్రస్తుతం చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉన్నాయి. అండ్ మీరేమనుకుంటున్నారు అనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి.